జరగకూడని పరిస్థితుల్లో ఎన్కౌంటర్ జరిగింది అధ్యక్ష. ఎన్కౌంటర్ జరిగింది. ఇదే సినిమాల్లో జరిగితే హీరో ఏదైనా ఎన్కౌంటర్ చేస్తే అందరం తప్పెట్టు కొడతాం. ఎలా 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 అధ్యక్ష. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి బొద్దింక పశుపతి, అమరావతి పశుపతి అయిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏంటంటే అతలాకుతలం అవుతున్న రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంట ఇది ప్రెస్ మీట్ అంట. అతను అతలాకుతలం అవుతున్నాడు. ఎక్కడ మళ్ళీ అమరావతి వెళ్తే దిబిడే అవుద్ది సిచ్యువేషన్ అని భయపడుతున్నాడు. ఇది కాకుండా రౌడీ షీట్లు అంటున్నాడు. ఈరోజు చాలా వింత వింత పోకర్లతో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ గురించి చాలా విశ్లేషణాత్మక ధోరణిలో మనం ఒకసారి వెళ్దాం. ఈ గవర్నమెంట్ రాకముందు అంటే 2 ఏళ్లకు ముందు ప్రతి ఇంట్లో ఒకే మాట మాట్లాడేవారంట. ఏంటంటే అభివృద్ధి, సంస్క్లేమం. జగన్మోహన్ రెడ్డికి తెలుగు అలాగే ఉంటుంది కదా, సంస్క్లేమం. దాని తర్వాత ఇంకేంటి సంస్కరణాలు, ఇవన్నీ మాట్లాడేవారంట జనాలు. మరి నాది లాంగ్వేజ్ ఏంటో. ప్రజలు జగన్ చేసే మంచి గురించి ఇంటింటా మాట్లాడేవారంట. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ రోజు మాత్రం రెడ్ బుక్, కస్టోడియల్ డెత్, దాని తర్వాత శవ రాజకీయాలు, సూపర్ 6 ఫెయిల్యూర్లు, మోసాలు, చంద్రబాబు నాయుడు గురించి వీటి గురించి మాట్లాడతారంట. ఇవన్నీ టాపిక్ డిబేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉంటాడంట. సోకాల్డ్ ఆంధ్ర బొద్దింక చెప్పిన మాట ఇది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చిన్న మాట అడుగుతాను. లాస్ట్ గడిచిన 5 ఏళ్ళలో నువ్వు ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఒకటే మాట, ఓ గుడ్డి దీపం పెట్టుకుని ఏడవటమే పనిగా పెట్టుకుని ఏడ్చేవాళ్ళు. ఇది వాస్తవం. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు దిక్కుమాలిన పరిస్థితిలో ఉండేది ఆంధ్రప్రదేశ్. పొరపాటు నువ్వు కనుక 2024లో గెలుచుంటే ఆంధ్రప్రదేశ్లో సెంటు భూమి ఉన్నాళ్ళు కూడా అమ్మేసుకుని పారిపోతారు. ఎందుకంటే నువ్వు దాన్ని ఒరగబెట్టేది ఏముండదు. సెంటు భూమి ఉన్నాడికి రూపాయికి తీసుకెళ్ళిపోయే స్టాండర్డ్ కెపాసిటీ నీకుంది. అది కాకుండా రైతుల్ని హింసిస్తే హలో లక్ష్మణ, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుంది మాకు అని ప్రతి ఒక్కళ్ళు రోజులు గంటలు లెక్కబెట్టి పోలింగ్ బూత్కి తరలి వెళ్ళి ఓట్లు గుద్ది చంపేశారు. పోలింగ్ బాక్సులు బద్దలయ్యేటట్టు గుద్దారు. దెబ్బకి ఏమైంది? నువ్వు ఈరోజు కూర్చుని సంస్క్లేమం, సంస్కరణల గురించి మాట్లాడుతున్నావు. అతను ఈరోజు ఇలా మాట్లాడుతుంటే నాకు నిజంగా నవ్వు వస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులు రూల్ ఆఫ్ లా ప్రకారం లేవంటే అండి, ఇప్పుడు వెళ్ళిపోయి రూల్ ఆఫ్ లా పక్కకి వెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ అంటే ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారంట చంద్రబాబు నాయుడు రాజ్యం చూసి. అంటే బాబోయ్, చంద్రబాబు నాయుడుని ఎదిరిస్తే మా పైన కేసులు పెడతారు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారన్న భయం క్రియేట్ చేస్తారంట చంద్రబాబు నాయుడు గారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు భయపడతారు, న్యాయం జరగదని డిసైడ్ అయిపోతారంట ప్రతి ఒక్కళ్ళు. ఇవన్నీ ఇప్పుడు కస్టోడియల్ డెత్స్ ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగట్లేదంటండి. ఇవన్నీ ఏంటంటే సిబిఎన్ దోపిడీ, అవినీతి, దౌర్జన్యం సంబంధించి సిబిఎన్కి ఎవరైనా గొంతు వినిపించితే గొంతు నొక్కేయడానికి ఇలాంటివి జరుగుతున్నాయి అంట. ఇదంతా కాకుండా ఈయన చెప్తున్నాడు కొత్తగా, అసలు నిన్న చంద్రబాబు నాయుడు గారు 2 కాడెద్దులు నదిలో పడి చనిపోతే ఆయన కలెక్టర్కి ఫోన్ చేసి కాంపెన్సేషన్ ఇప్పిస్తుంటే ఎల్లో మీడియా కూర్చొని చలించిపోయిన చంద్రబాబు అని చెప్పి రాస్తారు. చలించిపోయిన అన్నాడు. దీని గురించి రియాక్ట్ అవుతావు కానీ 540 మంది రైతులు చనిపోయారు, దాని గురించి నువ్వు రియాక్ట్ అవ్వేంటి? ఏంటి నీ కాడెద్దులకే ఇంత చెల్లింపు వచ్చిందా అని చెప్పి పిచ్చివాగుడు వాగాడు జగన్మోహన్ రెడ్డి. మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి టైంలో సూసైడ్స్ ఎన్ని జరిగినాయో రైతులు 2019లో 628, 2020లో 564 మంది, 2021లో 481 మంది. ఇది జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో రైతులు మేము భరించలేం బాబోయ్ ఈ దౌర్జన్యాన్ని అని చెప్పి సూసైడ్ చేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత. అదే చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో చూసుకుంటే దెర్ ఇస్ నో అఫీషియల్ రికార్డ్ ఇప్పుడు దాకా రైతులు చనిపోయినట్టు. కానీ ఈ ప్రవృద్ధుడు 540 మంది చనిపోయారు చంద్రబాబు నాయుడు టెన్యూర్లో. ఇది కాకుండా ఆయనకి యూరియా సరఫరాను, తర్వాత ఫర్టిలైజర్స్ ఇవన్నీ సరఫరా ఆపేసి, ఎందుకంటే ఆయన ప్రొక్యూర్ చేసి రైతులకు ఇవ్వలేకపోతున్నాడంట. సో దాన్ని ఎదుర్కోవడానికి ఆ సిచ్యువేషన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కువగా వాడకండి, ఈ యూరియాలు ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్తున్నారంట. బుద్ధుందా జగన్? నిజంగా ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం పక్కన మగ్గు చూపించమని అందరూ చెప్తున్నారు. ఇది కామన్ సెన్స్. నువ్వు తినేది ఎక్కడి నుంచి ఫుడ్ హైదరాబాద్లో ఆర్డర్ పెడతావో నేను అక్కడి నుంచే పెడతాను. యు వేర్ అ కస్టమర్ ఆఫ్ 1 లివింగ్ ప్రొడక్ట్, అది నాకు తెలుసు. స్టీల్ డబ్బాలో లంచ్ వస్తుంది, పొద్దున్నే స్మూతీస్ వస్తాయి, ఐఎమ్ యువర్ కేటగిరీ. నీకు మాత్రం వీగన్ ఫుడ్, దాంట్లో ఆర్గానిక్ ఫుడ్ రావాలి. కానీ వీళ్ళు మాత్రం యూరియాలు ఫర్టిలైజర్లు వేసుకుని క్యాన్సర్ తెచ్చుకోవాలి. సేంద్రియ వ్యవసాయం పక్కన మగ్గు చూపించండి చంద్రబాబు అంటే ఈరోజు ఫర్టిలైజర్ సప్లై లేదు కాబట్టి ఈ మాట చెప్తున్నాడంట. బుద్ధుందా ఈ మాట మాట్లాడడానికి? పోయి మోడీని అడుగు, యుద్ధం ఎందుకు జరిగిందో ట్రంప్ని అడుగు, ఎందుకని అసలు నిలిచిపోయినాయో, మనకి ఎందుకు పెట్రోలియం బై ప్రొడక్ట్స్లో ఉన్న ఈరోజు ఇవన్నీ ఎందుకు తగ్గిపోయినాయి అని చెప్పి నువ్వు వెళ్ళి ఇరాన్ US మధ్యలో అప్పుడు రాయబారం నడపాల్సింది. ఇలా ఉంటుంది.
ఇది కాకుండా ఈయన అంటాడండి, సాయికృష్ణ కేసులో క్రిమినల్స్ ని మద్దతిస్తారా అని చెప్పి జనాలు తందనతా అంటారంట చంద్రబాబు నాయుడుతో పాటు ఎల్లో మీడియా, అలాగే ఆయనతో పాటు ఆయన పార్ట్నర్ అంటే పవన్ కళ్యాణ్ కూడా తందనతా అంటున్నారంట. ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు రాస్తున్నారంట మీడియా వాళ్ళందరూ. ఇది కాకుండా చివరికి తల్లి బూడిదడిగినా కూడా అవహేళన చేస్తున్నారు. ఇది అమానవీయం, తెగవాడేశాడు ఈరోజు ఈ పదం, అమానవీయం అంట. టు డైవర్ట్ దిస్ టాపిక్, చంద్రబాబు నాయుడు పార్ట్నర్, సైడ్ క్యారెక్టర్ వీళ్ళందరూ ఇంటర్ఫీర్ అయిపోయి, ఎల్లో మీడియా అంతా ఇంటర్ఫీర్ అయిపోయి తందనత అని చెప్పి ఈ క్యారెక్టర్ అంటే క్రిమినల్స్కి మద్దతు ఇస్తారా అన్న విషయం గురించి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో నుంచుని నువ్వు ఆ రోజు పక్క రాష్ట్రంలో అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ఎన్కౌంటర్ గురించి ఎలా పొగిడావు? ఇవాళ ప్రతి మహిళ, ఇవాళ ప్రతి చెల్లి ఇవాళ ఎదురు చూస్తూ ఉంది. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళకు కావాల్సింది ఏమిటి అని అంటే వెంటనే ఏదైనా చర్య జరగాలి, వెంటనే ఏదైనా ఉపశమనం రావాలి అని చెప్పి ఆ తల్లి కానీ, ఆ చెల్లి కానీ, ఆ తల్లిదండ్రులు కానీ ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్నా అధ్యక్ష నేను చట్టసభలోనే. నీకంత దిక్కు దివాణ లేదు, ఆ రోజు ఎందుకు పొగిడావు నీకు తెలియదు. నేను ఇంకో మాట్లాడుతాను, రాజశేఖర్ రెడ్డి టైంలో ఎన్కౌంటర్ జరిగితే సెల్యూట్లు కొట్టినాడు లేరా? పోలీస్ మరి ఆ రోజు ఎందుకు నువ్వు కండెమ్ చేయలేదు? ఇది ఇక్కడ జరిగింది కస్టోడియల్ డెత్. కస్టోడియల్ డెత్లో ఆ సాయి కృష్ణ పిల్ల సాయి పైన 25 ఏళ్ళలో 22 కేసులు ఉన్నాయి. నీ టెన్యూర్లోనే మైనర్ బాలికను రేప్ చేస్తే వాళ్ళ ఫాదర్ సూసైడ్ చేసుకున్నాడు. దాని గురించి మాట్లాడే దమ్ము ఉండదు. నీకు ఒక శవం కావాలి, దానిపైన ఒక రాజకీయం కావాలి, దాంట్లో తల్లి బూడిదని తీసుకొస్తావు. అర్థం కాదా? చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్కి ఈయన ఒక సూటి క్వశ్చన్ వేశాడండి. ఈ రాష్ట్రంలో చట్ట న్యాయం లేదని, తనకి సంబంధం లేదని అధికారిక ప్రకటన ఒకటి చేయగలుగుతారా మీరు? ప్లీజ్ చేయండి అంటున్నాడు. బెటకారానికి ఎక్కువ అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే పోలీసులందరూ కూడా గుండల్లా బిహేవ్ చేస్తారన్నాడు. జగన్మోహన్ రెడ్డి లాస్ట్ గడిచిన 5 ఏళ్ళు నాకు కొన్ని పోలీస్ పేర్లు గుర్తున్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, దాని తర్వాత సునీల్ కుమార్, దాని తర్వాత ఇంకో క్యాండిడేట్ ఉంటాడండి సవాంగన్న. వీళ్ళందరూ నీ చెంచాల్లా పనిచేస్తారా, పోలీసుల్లా పనిచేస్తారా? ఇది చెప్పు నాకు. ఎఫ్ఐఆర్ లేకుండా జత్వాని అరెస్ట్ చేసుకోవడానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు గున్ని. ఎందుకు? అంజి చెప్పాడని. అంజి చెప్పడంతో పరిగెట్టి వెళ్ళిపోతారు. అది కూడా జరిగిన మీటింగ్ ఎక్కడ? సాక్షాత్ సీఎంఓ ఆఫీస్లో. దాని గురించి నీ స్పందనలు ఉండవు. సునీల్ కుమార్ని ఎలా వాడావు రఘురామ కృష్ణరాజు కేసులో? దాని గురించి నీ స్పందన ఉండదు. హింసా రాజకీయాల్లో నువ్వు ఎంత ముందు ఉంటావో నీకు తెలియదు. అసలు హింస జరగని రాజకీయం తీసుకొచ్చి ఈరోజు బూడిదేద్దామని చూస్తున్నారు. ఓకే, ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సాయి కృష్ణ రౌడీ షీట్ అని అన్నారంట. ఆయన ఎక్కడ అనలేదు ఇప్పుడు దాకా, కొత్త క్రియేట్ చేస్తున్నాడు. ఇదంతా కాకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మదర్ని పక్కన కూర్చోబెట్టుకుని చేయి పట్టుకుని న్యాయం చేస్తా అని ముసలి కన్నీళ్లు గార్చారని చెప్తున్నాడు. నువ్వు ఆ సీను చాలా చెత్తగా చేసావు. చంద్రబాబు నాయుడు గారు నార్మల్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి ప్రజలు స్పందించారు, వాళ్ళ మదర్ రియాక్ట్ అయ్యారు. నువ్వు వెళ్తే ఏం చేస్తావు? పిల్లల పేర్లు చెప్పండి, గట్టిగా చెప్పండి, ముసలాళ్ళని పెట్టండి, ఏడవండి. 2 ఏళ్ల నుంచి రెడ్ బుక్ పాలనే నడుస్తుందంటండి. ఎక్కడ చూసినా కూడా మోరల్స్ అండ్ ఎథిక్స్ అన్నది భూస్థాపితం అయిపోయిందంట. మోరల్స్ అండ్ ఎథిక్స్ స్పెల్లింగ్ నీకు వస్తే రాయి, దాని తర్వాత దాని గురించి మాట్లాడు. ఇతను మాట్లాడిన ప్రెస్ మీట్ చిరాగ్గానే ఉంటుందండి ఇవాళ. ఇవన్నీ చూసినప్పుడు, ఇలాంటి సన్నివేశాలన్నీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు మొహం చూస్తే ఇతనికి జంగల్ రాజ్ గుర్తొస్తాడంట. బీహార్ తర్వాత ఏపీ అని అంట. జంగల్ రాజ్ అని ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు పిలవచ్చంట. జంగల్ రాజ్ ముద్దు పేరు నీకు అసలు అందరూ పెడితే దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంటిస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు పాలనలో బాధితులు నిందితులు అయిపోతున్నారంటండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఉండవల్లి రైతులు వాళ్ళు గ్రీన్ కార్పెట్ వేసి మమ్మల్ని రమ్మని పిలిచారు, మా దగ్గరికి వచ్చి పొలాలు భూములు ఇవ్వమన్నారు, వాళ్ళ దగ్గర ఎలా ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, ఫోర్స్ఫుల్గా ఎలా చేస్తున్నారు అనే విషయం పైన రైతులు రిక్వెస్ట్ చేస్తే మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్సీలు అందరూ వెళ్తే వాళ్ళ పైన దాడి చేయించుకుంటే అమాయకుల పైన రౌడీ షీట్ అంటారా మీరు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి ఇక్కడ ఆ రోజు పెద్ద పెద్ద రాళ్లు తీసుకెళ్ళింది సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి అభిమాని. టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన వాళ్ళే రాళ్లు వేశారు. వాళ్ళే గుడ్లు రాళ్లు పట్టుకెళ్తే దాంట్లోంచి 2 గుడ్లు వాడి మొహాన్ని కొడితే తప్పేంటి? హోలీకి కొట్టుకోరా? ఇంకో లేడీ వెళ్తా పాట్మన్ బీకర్, తప్పేంటి? నీ టైంలో నువ్వు కనీసం పట్టించుకున్నావా? ఆ టాపిక్ వస్తాను. ఈరోజు అమరావతి పక్షపాతి పశుపతి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. 2019 నుంచి 2024 దాకా 58 మంది ఈ ప్రొటెస్ట్లో అమరావతి రైతులు చనిపోయారు. 2020లో 28 ప్రొటెస్టులు, 2 సూసైడ్స్ ఉన్నాయి. దాంట్లో మిగతా వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్ట్రెస్ వల్ల గుండె జబ్బులతో చనిపోయారు. చాలా మంది పెళ్లిళ్ళు అయిపోయినాయి, చాలా మంది జీవితాలు అయిపోయినాయి, చాలా మంది చదువులు అయిపోయినాయి. ఈ నికృష్ట పాలన వల్ల,
ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. మొహోటం లేకుండా చెప్తాను, ఏ పీక్కుంటావు పీక్కో, నాకు సంబంధం లేదు నీతో. సో ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిలో అడుగు పెడతానంటే నువ్వు అడుగు పెట్టు, నువ్వు పెట్టు. నేను ఆ రోజు అమరావతి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు, నువ్వు వెళ్ళు. మీ వాళ్ళు గుడ్లు తీసుకొస్తారు కదా, దానికి ఎలా పని చెప్పాలో మేము చూస్తాం ఈసారి. నువ్వు అడుగు పెట్టు. ఇలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి, రెచ్చగొట్టిస్తాడు ప్రతి ఒక్కరిని. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు లాకప్ డెత్స్లో ఎక్స్పర్ట్ అన్నాడండి. ఒకసారి మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో 2022 నుంచి 23 దాకా కస్టోడియల్ డెత్స్ 5 జరిగినాయి. జుడిషియల్ మనం చూసుకుంటే జుడిషియల్ కస్టడీ డెత్స్ 34, ఎన్కౌంటర్ డెత్స్ 1. 2023 నుంచి 24 చూసుకుంటే కస్టోడియల్ డెత్స్ 3, జుడిషియల్ కస్టోడియల్ డెత్స్ 40, ఎన్కౌంటర్ డెత్స్ 1. మీకు ఇంకొక స్లైడ్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో గదే సాయికృష్ణ ఇష్యూ తప్ప ఏది జరగల. కానీ ఇక్కడ ఏదో హత్యల మీద హత్యలు, లాకప్ డెత్లు జరిగిపోతున్నాయని ప్రూవ్ చేద్దామని చూస్తున్నాడు. సినిమాలో విలన్లు ఉంటారేమో కానీ నిజ జీవితంలో విలన్ చూడాలంటే చంద్రబాబు నాయుడిని చూడాలని చెప్తున్నాడు. మేము ఆల్రెడీ విలన్, మహా విలన్ పశుపతినే చూసాం, రియల్ టైం హీరోని చూస్తున్నాం ఇప్పుడు. సో జోక్ లాపు. ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే ప్రెస్లు ఇచ్చే సమయం ఉంటే ఆయన్ని కూడా రౌడీ షీటర్ అంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నాడు. నీకు ఒక విషయం తెలుసా? ఈ మాట నేను చాలాసార్లు విన్నా కాబట్టి చెప్తాను, చాలా మంది ఇంటర్వ్యూలో విన్నా కాబట్టి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత పరిపాలన బాగుందని తర్వాత మురిసిపోయింది రామారావు గారి. అప్పుడు ఒక ఫ్రిక్షన్ జరిగింది పార్టీ టేక్ ఓవర్ అప్పుడు. ఎందుకు? లక్ష్మీ పార్వతి నుంచుంటే అక్కడ మా ఆయన తిరిగితే ఏంటి సొదగోలని చెప్పి పక్కన పడేసి మొత్తం చీరల వ్యవహారాలను నడిపిందండి, బట్టలు కొట్టి నడిపేది అలాగా మొత్తం పెంట చేసింది. కాబట్టి సో ఏమైంది, ఆ క్యాండిడేట్ని భరించలేమని చెప్పి పార్టీ మొత్తం 2గా చీలిపోతే ఆమె పైన ఇస్తుంటారు చెప్పులు, ఖచ్చితంగా ఇస్తుంటారు. నేను మొహోట్లని చెప్తున్నా. రామారావు గారి పైన పడి ఉంటుందని నేను చచ్చిన అనుకున్నా, వాళ్ళ పైన ఎవరు ఎసర్రు. ఇన్ఫాక్ట్ రామారావు గారి దగ్గర నుంచి పవర్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారు చాలా ఫీల్ అయ్యారు. అలాంటి ఈరోజు చెప్తున్నాడు ఎన్టీఆర్ గారు అంటే అంతేనట్ట, మన లక్ష్మీ పార్వతి అయినా అంతేనట్ట. లక్ష్మీ పార్వతికి అసలు నా దృష్టిలో రాష్ట్ర బహిష్కరణ జరగాలి, జరగకుండా అలా కూర్చుంది ఇంకా. సో ప్రశ్నిస్తే రౌడీ షీటర్లు, పోలీసులు పొలిటికల్ ఏజెంట్లు అని చెప్పి ముసిముసులు నవ్వులు తవ్వులుతా ప్రెస్ మీట్ ఎండ్ చేశాడు. ఎందుకంటే అగాయిత్యం ఇంకోటి ఉండదండి, భరించే శక్తి నాకు లేదు. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ పశుపతి చేసిన ప్రెస్ మీట్ పైన? ఖచ్చితంగా మీ కమెంట్స్ రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.